బంగాళదుంప బజ్జీ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. 100 గ్రాముల శనగపిండి, ఒక స్పూన్ బియ్యం పిండి, ఒక స్పూన్ వాము, పసుపు కలర్ కోసం, సాల్టు, కారం, వంట సోడా వేసి కొంచెం కొంచెం నీళ్లు వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. పిండి ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. బంగాళదుంప పెద్దది ఒకటి తీసుకొని తొక్క తీసి ఇలా చక్రాల కింద కట్ చేసుకొని వాటర్‌లో వేసుకొని, ఆ వాటర్‌లో కడిగాక ఆ ముక్కల్ని వేరే బౌల్‌లో వేసుకోవాలి. ప్యాన్‌లో ఆయిలేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక శనగపిండి కలిపి పెట్టుకున్నాం కదా! అందులో ఇలా బంగాళదుంప ముక్కలను వేసుకొని, ఆయిల్‌లో వేసి ఇలా గోల్డ్ కలర్ వచ్చే వరకు వేపుకొని, ఒక ప్లేట్‌లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. పొటాటో బజ్జీ ఈజీగా వేయడమే కాదు, టేస్ట్ కూడా చాలా బావుంటది. ఈవినింగ్ స్నాక్స్‌కి ఇలాగ వేడి వేడి టీతో బంగాళదుంప బజ్జీ తింటే చాలా బావుంటది. మీకు నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి.